హాయ్ అండి అందరికీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ కర్రీ వండుదాం అనుకున్నాను కానీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ మసాలా అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాను. తర్వాత ముందే కూర మాత్రం మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక అరగంట. అది ఎందుకు లేదు మళ్ళీ వీడియోలో పెట్టలేదు. ఉల్లిపాయలు అవన్నీ వేగుతున్నాయి. వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్టు ఇవి బాగా మగ్గుతున్న తర్వాత బాగా మగ్గాలి. బాగా వేగిన తర్వాత పచ్చివాసన ఉల్లిపాయ లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. అదే శాంతం మగ్గిపోయింది అనుకోండి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందడ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. మీరైతే చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా పద్ధతి నచ్చితే అది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఇందులో చికెన్ వేసేసుకున్న తర్వాత మొత్తం అందులోనే కొంచెం మళ్ళీ సాయంత్రానికి కొంచెం చికెన్ ఆపాను. ఎందుకంటే ఇప్పుడు చేసేది ఒక పూటకే వస్తుంది, మళ్ళీ సాయంత్రం కూరను ఎత్తుకోవడం ఎందుకులే అని కొంచెం తీసి పక్కన పెట్టాను. కేజీ తెచ్చాడు మేము నలుగురేం కాబట్టి కేజీ రైస్ వేయట్లేదు, నేను 1/4 కేజీ చేస్తున్నాను. అందుకనే ఆపేసాను. 1/4 కేజీ అంత ఆపేసి పెద్ద చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను. అందులో చూసారా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత బియ్యం కడిగేసి వేసుకోవాలి. అది కూడా అందులో వాటర్ అంతా శుభ్రంగా ఎగిరిపోయిన దాకా ఉంచి శుభ్రంగా మొత్తం అంతా మసాలా అంతా రైస్ పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా మాది రైస్ తక్కువ, ఈసారి మొక్కలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. వేసేసుకుని శుభ్రంగా కలుపు. ఉప్పు ఇప్పుడే సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. అలా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని చూసారా అలా మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చిందాక ఉంచుకోవడమే. అది చూసారా ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉందో చికెన్ బిర్యానీ. అలాగే రైతాతో